జనరల్గా రాజకీయ నాయకులు అంటే మన సమాజంలో అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక చులకన భావన ఏర్పడింది. రాజకీయ నాయకులు అంటే అవినీతి చేస్తారు, రాజకీయ నాయకులు అంటే సంపాదించుకుంటారు, రాజకీయ నాయకులు అంటే అందరిని బెదిరిస్తారు, రాజకీయ నాయకులు అంటే స్వలాభం కోసం కుటుంబ లాభం కోసం రాజకీయాలలో ఉంటారనే అభిప్రాయం చాలా మటుకుంది. బహుశా ఈ విషయం నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే బహుశా చాలా మందికి మీకు నా నేపథ్యం కానీ నా గురించిగా తెలియదేమో కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. చాలా మంది అనుకునేటట్టుగా నేను మా కుటుంబంలో మా తండ్రో మా తాతనో ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రిగానో ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. మీరు చూస్తుండొచ్చు రాజకీయ నాయకులని. ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి ఇతర అభ్యర్థులు కానీ వేరే పెద్ద రాజకీయ నాయకులు కానీ మీరు చూస్తుండొచ్చు. కోట్లాది వేల కోట్ల సంస్థలకు అధిపతి మా నాన్ననో మా తాతనో కాదు. మా నాన్ననో మా తాతనో మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాలలో లేరు, మంత్రులుగా చేయలేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలాగా మీరు ఎట్లయితే ఒక సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినరో, రైతు కుటుంబంలో పుట్టినరో, నేను కూడా మీలాగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని కొడుకుగా పెరిగినటువంటి వ్యక్తిని. ప్రతి నెల మా నాన్నకు 10,000 15,000 జీతం వస్తే ఆ జీతంతో గడిపినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో, మీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో, మీరు పెరిగినటువంటి క్రమంలో, మీరు మీ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి క్రమంలో మీరు ఏ ఇబ్బందులు అయితే పడినారో ఆ ఇబ్బందులు పడినటువంటి వ్యక్తిని అనే మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లోకి ఒక కాలేజ్ స్టూడెంట్గా గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో ఆనాడు శ్రీకాంత్ కూడా నాతో పనిచేసిండు. గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్న రోజులలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. ఆనాడు మా నాన్న తిట్టిండు నన్ను, మనకెందుకురా ఈ మధ్యతరగతి కుటుంబాలకి రాజకీయాలు, బుద్ధిగా చదువుకో, ఎంబీబీఎస్ కంప్లీట్ చేయి, నువ్వు డాక్టర్ అయి నాకు మంచి పేరు తెస్తావు అనుకుంటే ఈ పిచ్చి రాజకీయాలకు ఎందుకు పోతావని మా నాన్న తిట్టిండు. దాదాపు ఒక నెల రోజులు నాకు మా ఇంట్లో పెద్ద గొడవ. నేను ఒక డాక్టర్గా 10 మందికే సేవ చేయగలుగుతా, రాజకీయాల్లోకి వస్తే 1000 మందికి, ఆ 1000 మంది నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ లక్షల మంది నన్ను ఆశీర్వదిస్తే కోట్ల మందికి సేవ చేసే అవకాశం రాజకీయాలలో ఇస్తుంది అని మా నాన్నని మా తల్లిదండ్రులను కన్విన్స్ చేసి నచ్చజెప్పి రాజకీయాల్లోకి వచ్చిన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీలాగా మీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మీరు పడే కష్టాలు, మీరు పడే ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తిగా మీ సమస్యలని పరిష్కరించే బాధ్యత నాకు అందరికన్నా ఎక్కువ ఉంటుంది. నేను గనక ధనవంతుల కుటుంబం నుంచో లేదంటే గొప్ప కుటుంబాల నుంచి, కష్టం అంటే తెలియనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఉంటే మీ కష్టాలు నాకు తెలియవు, మీ కష్టాల అనుభూతి కూడా నాకు తెలియదు, మీ కష్టాలని తీర్చేటువంటి ఆ తపన నాకు ఉండదు. మీలాగా మీరు పడుతున్నటువంటి కష్టాలు నేను ఎదుగుతున్నప్పుడు నేను పడ్డా కాబట్టి నేను పడ్డటువంటి కష్టం ఎవ్వరు పడకూడదు అనేటువంటి తాపత్రయంతో మీ కష్టాలు తీర్చే ప్రయత్నం నేను చేస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని కుటుంబంలో కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు. మొదటి తారీఖు నాడు గనక జీతం రాకపోతే ఇంటికి వచ్చేటువంటి పేపర్ పిల్లోడు కానీ పాల బాబు కానీ కట్టేటువంటి ఈఎంఐలు కట్టలేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిని నేను. మన ఇంట్లో సడన్ గా ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చి
ఏదన్నా ఆరోగ్యకరమైనటువంటి సమస్య వస్తే ఇంట్లో పైసలు లేకపోతే అప్పు చేయనీకి అప్పడగా నీకు దగ్గరికి పోతే అప్పు అందకుంటే 10 ఇళ్లలోకి పోయి నా పిల్లోడికి ఆరోగ్యం బాగాలేదు ఇన్ని పైసలు అప్పియాలని అడుగుతున్నటువంటి బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా మీకు. ఇవాళ రాజకీయాలలో ఎంతో మంది వస్తుంటారు. కొంతమంది పదవుల కోసం రాజకీయాల్లోకి వస్తారు. ఒక పదవి వస్తే ఆ పదవి చూపెట్టుకొని ఇంకా పెద్ద పదవి రావాలనే ఏకైక కాంక్షతోటి రాజకీయాలలో ఉంటారు. నేను ఎమ్మెల్యే కావాలి. ఎందుకు ఎమ్మెల్యే కావాలి? నేను మంత్రి గానికే ఎమ్మెల్యే కావాలనుకుంటారు. మంత్రిని ఎందుకు కావాలి? నేను నా కుటుంబం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవాలి. మేము తరతరాలుగా మా కుటుంబం వాళ్ళు సంపాదించినటువంటి కోట్లాది రూపాయలను కాపాడుకోనికే నేను మంత్రిని కావాలనుకుంటారు. నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా కుటుంబం వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకోవాలని అనుకుంటారు. ఎంపీగా కావాలనుకుంటారు. ఎందుకు ఎంపీగా కావాలనుకుంటారు? కేవలం నేను ఎంపీ అయితే నేను కేంద్ర మంత్రి అయితేనేమో నేను కేంద్ర మంత్రి కావాలి కాబట్టి నేను ఎంపీ కావాలనుకుంటారు. కేంద్ర మంత్రి ఎందుకు కావాలి? మళ్ళా అదే నేను నా కుటుంబం 1000 కోట్లు సంపాదించినాము, ఆ 1000 కోట్లు సరిపోవు, ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాలి కాబట్టి నేను కేంద్ర మంత్రి కావాలని అనుకుంటారు. అది కొంతమంది రాజకీయ నాయకుల నేపథ్యం, ఆలోచన విధానం. నేనేమనుకుంటున్నా, నేను ఎంపీ కావాలి, ఎంపీ అయ్యి పాలమూరు ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించాలి, పాలమూరు ప్రజలకు సేవ చేయాలి, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకి సాగునీరు తీసుకురావాలి, పాలమూరులో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. అందుకోసం నేను ఎంపీ కావాలని నేను అనుకుంటున్నా.